ఏ దొంగతనం చేయలేరు, ఏమొచ్చినా కదా మన జీవితాల్లో బతికినంత చెప్పు మన మన చదువు అనేది మనకు ఉపయోగపడుతుంది. దయచేసి నా సైడ్ నుంచి చెప్పడం ఏంటంటే, మాకు అన్ని ఉన్నాయి కానీ చదువుకోవే ఈరోజు రాజకీయాల్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అందుకని నేను చెప్తున్నానంటే, చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు. చదువుకుంటే సమాజంలో విలువ ఉంటుంది, మంచి నలుగురికి ఉపయోగపడవచ్చు, మనం సమాజానికి సేవ చేయవచ్చు, లక్ష్యం మన దగ్గర ఉంటుంది. చదువు ఉంటే లక్ష్యం ఉంటుంది, లక్ష్యం అంత మాత్రాన సరస్వతి ఉండదు, సరస్వతి ఉంటే లక్ష్యం వస్తుంది. అందుకు కాబట్టి అందరూ మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు కావాలా, చదువుకున్న స్కూల్కి మంచి పేరు కావాలా, సమాజానికి మంచి పేరు కోరుకుంటూ, నేను గతంలో ఈ బోర్డు విషయంలో చెప్పుకున్నాను. నేను 6వ వాటర్ ప్లాంట్ విషయంలో అది ఏవి గారు ట్రాన్స్ఫర్ జరగడంతో ఆగిపోయింది. మళ్ళీ కొత్త ఏవి వచ్చిండు. ఇంతవరకు అది అవుతుంది. వాళ్ళు డబ్బులు పోయినా మా సొంత డబ్బులు పెడితే నేను ట్రై చేసి దాన్ని స్కూల్కు అవకాశం కల్పిస్తాను. ప్లస్ ఇదైతే మాత్రము మన నాయకులు అందరూ ఇది 10 లక్షల ప్రోగ్రాము ఈ ఎమ్మెల్యే గారి ద్వారా ఎంపీ గారు చెప్పి ఎంపీ గారి ఫండ్లోనే చేయాలి. ఇది అది కూడా మేము అందరం ఇక్కడ ఉన్న నాయకులము వీలైనంత ట్రై చేసి దాన్ని చేసావు వీళ్ళు కూడా కల్పించుకొని మీ అందరికి తెలియపరుస్తాం. అయినప్పుడు రెండోది వచ్చేసి, నేను గతంలో మీటింగ్లో 10th క్లాస్ సెకండ్ ప్రైజ్ చెప్పుకున్నా. నేను 10th క్లాస్ ఫస్ట్ ప్రైజ్ ఎవరు గీత మేడమా, 10th క్లాస్ సెకండ్ ప్రైజ్ చెప్పుకున్నా. 10th క్లాస్ సెకండ్ ఈ స్కూల్లో వచ్చిన వారికి నేను 10,116 ఇస్తానని చెప్పి నేను సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాను. కాబట్టి మేము మమ్మల్ని ఈ కమిటీలో వెనుకోవడానికి కారణం కూడా ఉంది. ఒకప్పుడు ఇక్కడ చదువుకున్న వాళ్ళము ఈరోజు అధికార పార్టీ ఉన్నాం కాబట్టి ఆ ఆలోచనతో మా బి రెడ్డి గారు కానీ హెడ్ మాస్టర్ కానీ మమ్మల్ని పెట్టుకోవడం జరిగింది. మేము ఆ స్కూల్ కూడా మేము కూడా ఎంతో కొంత చేయాలా. మమ్మల్ని మాకు ఈ పదవులు ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది ప్యాషన్ ఫుడ్ మాత్రం కాదు నాకు తెలిసి. అందుకని ఈ స్కూల్కి ఈ పిల్లలకి ఇక్కడున్న వాతావరణం మేము సహాయపడగలుగుతామని వాళ్ళ నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ నమ్మకాన్ని ఒమ్మి చేయమని నేను నమ్ముతున్నాను. వీలైనంత వరకు మేము ఇక్కడ ఏదైనా మంచి కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ప్లస్ పోతే ఇప్పుడు చెప్తున్న హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడ స్కూల్లో ఏ ప్రోగ్రాం జరిగినా కూలింగ్ వాటర్ ఫ్రీగా ఇస్తాను. నేను నాకు చెప్పలేదు, నేను నా ప్లాంట్ ఉంది కూలింగ్ వాటర్ స్కూల్లో ఎంత ఫంక్షన్ జరిగినా ఫ్రీగా ఇస్తాను కూలింగ్ వాటర్. అందరికీ తెలియపరుస్తూ సెలవు తీసుకున్న పెద్దలు చైర్మన్ గారు, సిఐ గారు, ఆయన అమూల్యమైన సందేహాలు చాలా మంది ఎంఈఓ గారు పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి సమయం ఇచ్చారు కాబట్టి మునీసు సెలవు తీసుకుంటున్నాను. అందరూ ధన్యవాదాలు. అన్న చెప్పింది ఫంక్షన్కి ఏ ఫంక్షన్ జరిగినా కానీ కూలింగ్ వాటర్ మనకి ఇస్తానన్నారు.